హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి పుష్యమాసం అయిన తర్వాత శుభకార్యాలకు వేచి చూస్తున్నటువంటి అందరికీ కూడా మాఘమాసం అనేది ఒక దివ్యమైన మాసంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఈ మాసంలో అత్యధికంగా శుభకార్యాలు అనేవి జరుగుతాయి. పెళ్లిళ్ళకైనా, గృహప్రవేశాలకైనా, వ్యాపారాలు ప్రారంభించడానికైనా, ఏ పని చేయడానికైనా ఒక విశేషమైనటువంటి మాసమే మాఘమాసం. అయితే ఈ మాఘమాసం ఈ 2026వ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, ఈ మాసంలో వచ్చినటువంటి ముఖ్యమైన పండుగలు ఏమిటి, ఈ మాసంలో ఎవరిని పూజించాలి, ఎలాంటి దానాలు చేయాలి, అలాగే ఈ మాసంలో వచ్చినటువంటి ముఖ్యమైన పండుగలు రథసప్తమి, మహాశివరాత్రి, శ్యామలా నవరాత్రులు, వసంత పంచమి ఏ ఏ రోజుల్లో వచ్చాయి, మాఘ ఆదివారాలు ఎన్ని వచ్చాయి, ఏ ఏ తేదీల్లో వచ్చాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. ముందుగా ప్లీజ్ అండి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. పౌర్ణమి రోజున చంద్రుడు మఖా నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి మాఘమాసం అని పేరు వచ్చిందండి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి మొదటి మాసమే మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసానికి అంతటి పవిత్రత చేకూరిందండి. ఈ మాఘమాసం అనేది నదీ స్నానానికి, సూర్యుని ఆరాధనకి, దీపారాధనకి, శివారాధనకి ఎంతో విశేషమైన మాసం అండి. ఈ మాసంలో పవిత్రమైనటువంటి నదీ స్నానం చేయటం వల్ల సర్వ పాపాలు హరించి పుణ్య ఫలాలు అయితే వస్తాయండి. కార్తీక మాసం ఎంతటి ముఖ్యమో అలాగే ఈ మాఘమాసం కూడా అంతే ముఖ్యమైనదండి. ఈ మాసంలో శ్రీమన్నారాయణని పూజించడం వల్ల కోటి క్రతువుల ఫలితం మనకి దక్కుతుందండి. ఈ మాసం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే మాసంగా చెప్పబడుతుందండి. ఎందుకంటే ఈ మాసంలో చేసినటువంటి వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, అక్షరాభ్యాసాలు కానీ, శుభకార్యాలకు మాఘమాసం అనేది ఎంతో శుభకరమైన మాసంగా చెప్పబడుతుందండి. ఈ మాసంలో చెప్పబడినటువంటి దాన ధర్మాలకు కూడా అంతే విశిష్టత ఉంటుందండి. నువ్వులు, బెల్లం, నల్ల నువ్వులు, నల్ల మినుములు దానం చేయడం వల్ల శని ప్రభావాలను తగ్గిస్తుందండి, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందండి. అయితే ఇంతటి విశేషమైనటువంటి ఈ మాఘమాసము ఈ 2026వ సంవత్సరంలో ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందామండి. 2026 జనవరి 19వ తేదీన సోమవారం నుండి మనకి మాఘమాసము అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుంది అంటే 2026 ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం అమావాస్య తిథితో మనకి మాఘమాసం అనేది ముగుస్తుందండి. ఈ మాసంలో వచ్చే పండుగలు కూడా అంతే విశేషమైనవండి. వసంత పంచమి, రథసప్తమి, శివరాత్రి, శ్యామలాదేవి నవరాత్రులు, మాఘ ఆదివారాలు అన్నీ కూడా ఈ మాసంలోనే వస్తాయండి. అయితే ఇవన్నీ ఏ తేదీలో వచ్చాయో చూద్దాం. జనవరి 19వ తేదీ నుంచి మనకి మాఘమాసం ప్రారంభమైంది. ఈ రోజు నుంచే శ్యామలాదేవి నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయండి. అమ్మవారిని 9 రోజుల పాటు ఎంతో గుప్తంగా పూజ చేస్తారండి. ఈ రోజు నుంచే మాఘమాసంలో చేసి మాఘ స్నానాలు కూడా ప్రారంభమవుతాయండి. నదుల్లో స్నానం ఆచరిస్తే చాలా మంచిదండి. ఒకవేళ నదీ స్నానం కుదరకపోయినట్లయితే చెరువు దగ్గర కానీ, బావి దగ్గర కానీ స్నానం ఆచరించవచ్చండి. అది కూడా కుదరకపోతే తెల్లవారుజామున నిద్ర లేచి మీ ఇంట్లో ఉన్నటువంటి నీటిలో గంగా గంగా అంటూ అమ్మవారిని ఆహ్వానించి మీరు స్నానం అనేది ఆచరించిన సరిపోతుందండి. స్నానం ఆచరించిన తర్వాత సూర్యునికి తప్పనిసరిగా మీకు వీలైతే ఆర్ఘ్యం సమర్పించండి. ఎందుకంటే ఆ సూర్య భగవానికి ఎంతో ప్రీతికరమైన మాసమే ఈ మాఘమాసం. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు కూడా చాలా విశేషమండి. అవి ఏ ఏ తేదీల్లో వచ్చాయో తెలుసుకుందామండి. జనవరి 23 శుక్రవారం వసంత పంచమి, దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటారండి. ఈ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిదండి. జనవరి 25వ తేదీన రథసప్తమి అంటే సూర్య జయంతి. జనవరి 26 భీష్మాష్టమి అంటే భీష్ముడు తన శరీరాన్ని వదిలిపెట్టిన రోజు. జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి. 2026 ఫిబ్రవరి 1 ఆదివారం పౌర్ణమి అండి. దీన్నే మాఘ పౌర్ణమి అని అంటారండి. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనదండి. ఇంకా ఈ మాసంలో వచ్చే మరొక ముఖ్యమైన పండగే మహాశివరాత్రి. 2026 ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం మహాశివరాత్రి మనకు వచ్చిందండి. ఈ పండగలన్నీ కూడా ఈ మాఘమాసంలోనే వస్తాయండి. ఇవే కాకుండా సూర్య భగవానికి ఎంతో ఇష్టమైనటువంటి మాఘమాసంలో రథసప్తమి నాడే కాదండి, ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా ఆ సూర్య భగవానుని పూజిస్తామండి మనం. అయితే ఎన్ని ఆదివారాలు వచ్చాయి, ఏ తేదీలు వచ్చాయి అంటే ఈ 2026వ సంవత్సరంలో మాఘ ఆదివారాలు 4 వచ్చాయండి. అవి ఎప్పుడెప్పుడు అంటే మొదటి ఆదివారం 2026 జనవరి 25వ తేదీన ఆదివారం మనకి రథసప్తమి వచ్చిందండి. రథసప్తమి ఈసారి మనకి ఆదివారము ఎంతో విశేషంగా రాబోతుందండి. ఇంకొక రెండో ఆదివారం 2026 ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం పౌర్ణమి తిథితో పాటు వచ్చిందండి. ఈ రోజు కూడా చాలా విశేషమైన రోజు. ఇంకా మూడో ఆదివారం ఫిబ్రవరి 8వ తేదీన ఆదివారం సప్తమి తిథితో వస్తుందండి. దీన్నే భాను సప్తమి అని కూడా అంటారండి. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. ఇంకా ఆఖరి ఆదివారం 4వ ఆదివారం ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం త్రయోదశి తిథితో వస్తుందండి. ఈ మాసంలో మనకి ముఖ్యంగా శ్రీమన్నారాయణ్ణి, సూర్య భగవాను పూజిస్తామండి. చూసారు కదండి, వీడియోలో అయితే అన్ని విషయాలు తెలియజేశాను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను.